సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది. అంటే సహజంగా ప్రతి 15 నెల రోజులకు ఒకసారి కావాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. సహజంగా గతంలో కూడా అయితూ వస్తూ ఉంది. కాకపోతే ఇవాళ జరిగేటువంటి క్యాబినెట్ భేటీ కొన్ని హంగులతో కూడుకున్నటువంటి భేటీ. ఏంది అని అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీలు గెలిపించినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కష్టాల నుంచి బీసీలు బయటపడేసినటువంటి నేపథ్యంలో మొదటిసారిగా రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన. సో ఇందులో నిన్న మొన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంది అంశం అనంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి బీసీలు ఎట్లాగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ ఎగబెట్టి అయినా సరే మనం లోకల్ బాడీ ఎన్నికల్లోకి పోదాం, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పంగనామాలు పెట్టైనా సరే 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఒక నిర్ణయం ఇవాళ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఆ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది సెకండరీ. కానీ లోకల్ బాడీ ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు 2025 నవంబర్ నడుస్తూ ఉంది. 2019 జనవరిలో జరిగినటువంటి ఎన్నికలు ఇంకా 2026 జనవరిలో కనుక జరిగితే 7 ఏళ్ళు పూర్తి అయిపోతాయి. సో కాబట్టి మరి లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి నిర్వహించాలనే సంకల్పంతో పాటు బీసీలకు రిజర్వేషన్ ఎగబెట్టాలనేటువంటి దృఢ సంకల్పం కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ కాదు, లోకల్ బాడీలో ఆల్రెడీ మేము 42 క్రాస్ అయిపోయినాం. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము బీసీలకు ఎగనామం పెడతాం, ఇట్లే మభ్య పెడతాం, ఇట్లే మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతకంటే సిద్ధంగా లేదు. ఇక ఏంది ఇప్పుడు పరిస్థితి? బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి 2-3 విషయాలు ఉన్నాయి. మనకు వాస్తవానికి దెబ్బ ఎక్కడుంది? విద్యా ఉద్యోగాల కాడ దెబ్బ ఉంది. 42% రిజర్వేషన్ ఇమ్మీడియట్గా మనకు అమలు కావాల్సినటువంటి చోటు అది. కానీ ఆ రెండింటిని సపోర్ట్ చేయకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆల్రెడీ 50+ ఉన్నటువంటి రిజర్వేషన్ కాకుండా ఓపెన్ కేటగిరీలో కలిపి 50% పైచీలకు స్థానాలు బీసీల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ 50%ని 42కు తెస్తారట, విద్యా ఉద్యోగాన్ని మాత్రం సపోర్ట్ చేయడట. ఇది ఆయన నీతి. సో కొన్ని విషయాలు మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే తెలుస్తుంది. 2013లో అయినాయి ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తర్వాత 2019లో అయినాయి, ఇప్పుడు 2025. సో దీని సంగతి ఏందో చూద్దాం. కానీ 2013లో మనకు లోకల్ బాడీ ఎన్నికలైనప్పుడు బీసీలకు దక్కినటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 33.4% రిజర్వేషన్ అప్పుడు దక్కింది. 33.4% సర్పంచులు రిజర్వ్ కేటగిరీలో బీసీలకు దక్కినాయి. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి 40% దాటింది. 40% వచ్చింది 2019 నాటికి. 40% రిజర్వేషన్ దక్కింది. పైపెచ్చు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో కలిపి దాదాపు సర్పంచుల్లో 51% బీసీలకే సర్పంచులు అయ్యారు. ఎంపీటీసీల విషయంలో కూడా 50.05% ఎంపీటీసీలు బీసీలు అయ్యారు. ఇది ఆల్రెడీ మనం క్రాస్ అయినాం. ఇక్కడ ఇంకా వీళ్ళు కొత్తగా ఇవ్వాల్సింది ఏం లేదు ఇందులో. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఈయన? ఆల్రెడీ మనం 50 దాటిపోయినాం కదా, దీన్ని 42% ఇస్తామని ఓ దొంగ డ్రామా. వాస్తవానికి మనకు కావాల్సింది ఇక్కడ కాదు. ఇప్పుడు రిజర్వేషన్ మనకు కావాల్సింది విద్యా ఉద్యోగాలలో కావాలి రిజర్వేషన్. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ వచ్చినంటే మొన్న గ్రూప్ 1 పోస్టులు దాదాపు 563 భర్తీ చేసిరు. అందులో 42% రిజర్వేషన్ దొరికినుంటే ఇలా బీసీ బిడ్డలు రేపు పొద్దుగాల కలెక్టర్లుగా ఎస్పీలుగా ఉండేటోళ్ళు. అక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగతనంగా దాన్ని భర్తీ చేసుకొని రాని దానికోసం అసలు ఇది రావాలంటే ఏం చేయాలి? పోనీ ఈ 42% రిజర్వేషన్ రావాలంటే ఏం చేయాలి? కోర్టులు ఏం అడుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలని?
కోర్టులు ఏమడుతున్నాయి, ఏదయా లెక్కేదయా అని అంటుంది. ఇష్టమయ్యా రిజర్వేషన్ మేమేం అడ్డం కాదు, నీ సాహిత్యకమైన డాటా ఏడుందో చూపియవా అంటే ఈయన కులగణన చేస్తాడు, పేపర్లు దాచిపెడతాడు దొంగతనంగా. రేవంత్ రెడ్డి కులగణన చేసి లెక్కలు దాచిపెడతాడు. కులగణన లెక్కలు ఎవడు దాచిపెడతాడు? దొంగ దాచిపెడతాడు, భయపడేటోడు దాచిపెడతాడు. ఈ భయపడేటువంటి పిరికి ప్రభుత్వము, ఈ బీసీల లెక్క చెప్పడానికే భయపడుతున్నటువంటి ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలను ముందుకు తీసుకొస్తుందా? ఇవాళ క్యాబినెట్లో చెప్పిస్తారట మన మంత్రులతో, ఏమని పార్టీ పరంగా ఇచ్చుకుందాం 42% అని చెప్పి. ఆడేమైంది బీహార్లో నితీష్ కుమార్ని బీసీలు ఎందుకు నమ్మిరాడా? కులగణన చేసి లెక్కలు బయట పెట్టిండాడా. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ దమ్ముంటే ఇగో చూడు, ఇది బీహార్ క్యాస్ట్ సర్వే. ఇది బీహార్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్వేలో లెక్కలు ఎట్లా తీసిరో చూడండి. ఇగో షెడ్యూల్ క్యాస్ట్ ఎంత, ఫార్వర్డ్ క్యాస్ట్ ఎంత, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత, బీసీలు ఎంత, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంత, ఇది చెప్తూ ఇగో బీహార్లో యాదవుల జనాభా ఏది యాదవులకు ఇగో గిన్ని 2 వీలర్స్ ఉన్నాయని తీసిండు, కుష్వాలకు వీళ్ళకు గిన్ని 2 వీలర్స్ ఉన్నాయని, కుర్మీలకు గింతున్నాయని తీసిరు. ఇగో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి యాదవులకు అని తీసిరు. కుర్మీకి ఎంత, బ్రాహ్మణులకు ఎంత, రాజ్పుతులకు ఎంత, బనియాలకు ఎంత, కాయస్తులకు ఎంత, ఈ లెక్కలు ఇగో. ఈ లెక్కలు నీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రం ఈ లెక్కలు చూపెట్టు. ఈ లెక్కలు ఇగో బీసీలు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, ఇగో సర్వే రిపోర్ట్. ఇది ఏది మన బీహార్ రాష్ట్రంలో సర్వే రిపోర్ట్ చూడు. ఇగో బీసీలు ఎక్కడ? బీహార్లో 27.01% బీసీలు ఉంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 35.73% ఉన్నారు. వీళ్ళ పాపులేషన్ వేసిండు చూడు, 35 లక్షల సో అని చెప్పి వేసిండు. ఇట్లా దీంట్లో యాదవులెంత, గొల్లలెంత, కురుమలెంత, ఈ లెక్కలన్నీ పక్కాగా ఇక్కడ పెట్టింది బీహార్ ప్రభుత్వం. బీహార్ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? నితీష్ కుమార్ బీసీ కాబట్టి ఆడ బీహార్ వాళ్ళు లెక్కలు బయట పెట్టిరు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నిజంగా మీది మొనగాని ప్రభుత్వమే అయితే, మీకు నిజంగా ఈ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ బీసీ కులగణన లెక్కలు బయట పెట్టియాలా? దొంగతనంగా అసెంబ్లీలో బయట పెడతాయేమో అంటే అసెంబ్లీలో లెక్కలు బయట పెట్టలే. కోర్టుకు పోయి రెడ్లు కోర్టుకు పోయి బీసీల రిజర్వేషన్ ఆపితే కోర్టు అడిగింది ఏముందా నీ దగ్గర అంటే సప్పుడు మరి లెక్క చేసినావు కదా సర్వే లెక్కలు బయట పెట్టాలిగా. ఇగో వెనకబడిన తరగతులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డరు ఇంతమంది, ఇగో గిన్ని ఇండ్లు ఉన్నాయి, దీనికి సైకిల్ లేదు, దీనికి కోడ్ లేదు, దీనికి ఒక్కనక్క లేదని చెప్పి ఎందుకో చెప్పలేదు. ఇప్పటి వరకు కోర్టుకు సాక్ష్యాధారాలు ఇవ్వాలన్నటువంటి దొంగ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దొంగ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు లెక్కలు అని అంటే, ఈ లెక్కలన్నీ ఇచ్చిన తర్వాత బీసీలు మేల్కొంటారు, బీసీలు మేల్కొని మమ్మల్ని ముడ్డి మీద అంటారు అనేది వీళ్ళ భయం, అప్పర్ క్యాస్ట్ భయం. మిమ్మల్ని మీరు పెట్టినా తప్పది, మీకు ఆ బాధ, పెట్టకపోయినా తప్పది, కాకపోతే కొద్దిగా వెనక ముందు గంతే. ఇవాళ కులగణన చేసినటువంటి రిపోర్టు ఎందుకు దాచిపెట్టినో రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి కదా, నేను ఒక ఎమ్మెల్సీని, నేను కులగణన లెక్కలు అడిగితే ఇప్పటి వరకు ఈ దొంగ ప్రభుత్వం కులగణన లెక్కలు ఇస్తలేదు. ఇలా కొత్త ఏం కాదు, మీరు 2011లో క్యాస్ట్ సెన్సస్తో పాటు కులగణన కూడా చేసిరు, కానీ ఆ లెక్కలు దాచిపెట్టిర్రు మీ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో UPA 2 సర్కారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లెక్కలు బయట పెడతలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లెక్కలు బయట పెడితే ఏ ఊళ్ళో ఎంతమంది రెడ్లు పిడికేడు మంది వెళ్ళరు కదా, ఇలా లెక్క బయట పడుతుందని. మన గురించి కాదు బాధ, వాళ్ళ బండారం బయట పడుతుందని బయట పెడతలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, కొంకనక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, గాడిదలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, గుర్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, కానీ పందులు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చెప్పరట, తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో చెప్పరట, తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు, పద్మశాలీలు, యాదవులు వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పరట వీళ్ళు.
ఎందుకు చెప్పరు వీళ్ళు? వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ లెక్క వాళ్ళ బలాన్ని వాళ్ళకు గుర్తు చేస్తే వాళ్ళు ఒక్క గుద్ది చంపుతారు. కాబట్టి ఇగో ఈ బాధ వాళ్ళకు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, బీసీ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. దొంగతనంగా అప్పర్ క్యాస్ట్కు ఉద్యోగాలను దోచిపెట్టడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రెడ్డి ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప మన బతుకులు మారవు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిద్దాం. ఇప్పుడు తొందర చాలా, ఏది అర్జెంటుగా ఇవి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దిక్కుమాలని ఆడబెట్టురు. ఫస్ట్ మా బీసీ బిడ్డలకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఉన్నాయి కదా 8-10 ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి కదా ఓ 8-10 అవి క్లియర్ చేయి ముందుగా. వాళ్ళు ఇచ్చేటి తర్వాత నువ్వు ఇచ్చేటి బారే. ఇవాళ గ్రామ పంచాయతీల ఎన్నికలకు పోవాలనుకునేటువంటి ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ సర్పంచులకు పెండింగ్లో పెట్టినటువంటి బిల్లులన్నీ క్లియర్ చేసి వచ్చే దమ్ముందా మీకు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి కులగణన లెక్కలు, నిజంగా మీరు నీతిమంతులు, నిజాయితీ పరులు, మీరు నిజంగా బీసీల పక్షపాతులు అయితే, మీ ఒంట్లో చీము నెత్తురే ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన లెక్కలు బయట పెట్టియాల. ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టు కులగణన లెక్కలు. నువ్వు పెట్టవు పిరికోని, నువ్వు మీ అంత పిరికోళ్ళు ఆడున్నారా? మీరు కుక్కరిస్తే ఎగబడికేటోళ్ళు మీరు. మీ పిరికి ప్రభుత్వం ఇది, పిరికి ప్రభుత్వం ఇది, దమ్ము లేని ప్రభుత్వం. నీకు దమ్ముంటే మొనగానివే అయితే, నువ్వు నిజంగా నల్లమల్ల పులివే అయితే పో, ఇవాళ బీసీల లెక్క చెప్పు పో. తెలంగాణ రాష్ట్రంలో మా గంగిరెడ్లోల లెక్కలు చెప్పు, మా బాలసంతోల లెక్కలు చెప్పు, మా ఎంబీసీ కులాల లెక్కలు చెప్పు, మా నాయి బ్రాహ్మణుల లెక్కలు చెప్పు, మా రజకుల లెక్కలు చెప్పు, మా చేతి వృత్తుల లెక్కలు చెప్పు. ఇవి చేత కాదు చెప్పడానికి పెద్ద పెద్ద డైలాగులు ఎందుక? ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను ఎదుర్కొని గెలిచేంత సత్తా ఉన్నదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదో బీసీ బిడ్డ కాబట్టి బీసీని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీని బీసీని గెలిపించారా? కాంగ్రెస్ పార్టీ బీసీని ఏం గెలిపియలే. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను కళ్ళెదురుగా మోసం చేసింది, కళ్ళెదురుగా. మీరు ప్రమాణం మంత్రులందరూ మీరు మీ భార్య పిల్లల మీద ఒట్టే చెప్పురి, కులగణన లెక్కలు బయట పెట్టిరా? కులగణన లెక్కలు పెట్టకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా విద్యా ఉద్యోగాలల్లే ఇంట్లో ఏముందా? ఇంట్లో వట్టిగానే తెచ్చుకున్నాం మేము, ఆల్రెడీ 50% క్రాస్ అయిపోయినాం. విద్యా ఉద్యోగాలలో 42% వాటా సంగతి ఏంది? ఈ సంగతి తేలాల్సిందే. ఇది ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రతి గడపకు వివరించాల్సిందే, వివరించి తీరుతాం. ప్రజాక్షేత్రంలో ఈ పార్టీకి ఉరితాడు బిగించక తప్పది. నువ్వు బీసీలను మోసం చేస్తా ఉన్నావు. ఇలా మభ్యపెట్టి మారడిగాయ చేసి బీసీల ఓట్లతోని బీసీ మా పాలనకు 2 ఏళ్ల పాలనకు రెఫరెండం అన్నమాట. నీకు దమ్ముంటే తెలంగాణలో కులగణన లెక్కలు చెప్పు. నువ్వు ఇక నీ అంత మునగాడలేడు పో. కులగణన లెక్కలు చెప్పు, నీ అంత మునగాడలేడు. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉర్రో, ఏ గ్రామంలో ఎంతమంది ఉర్రో ఆ గ్రామ పంచాయతీ కాడ ఒక స్టిక్కర్ అంటూ పెట్టి, ఇగో ఈ కులం వాళ్ళు ఇంతమంది, ఈ కులం వాళ్ళు ఇంతమంది, ఈ కులం వాళ్ళు ఇంతమంది అని చెప్పి లెక్కలు అంటూ పెట్టే దమ్ముంటే, నిజంగా నువ్వు మొనగానివి అయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే, మీలో పారేది కాంగ్రెస్ పార్టీ రక్తమే అయితే ఈ లెక్కలు బయట పెట్టరు. ఈయన 42% టికెట్లు ఇచ్చిపోతాడట. 42% నువ్వు మాకు ఇచ్చేదే ఉందా లొట పీసు? ఆల్రెడీ మేము 50% దాటినాము. 42% కులగణన లెక్క. ఓ పని చేయి, ఆ కులగణనలో మీరు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం 15% ఉన్నట్టు చెప్పారు కదా. మీరు దొంగ లెక్కలు 7-8% ఉన్నోళ్ళు 15% ఉన్నట్టు దొంగ లెక్కలు జానారెడ్డి లెక్కలు రాసిరు కదా. ఆ 15% టికెట్లు తీసుకొని మిగతా ఇచ్చిపెట్టరు. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు ఇచ్చిపెట్టరు. ఈ దొంగ మాటలు బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మళ్ళీ సభ పెడతాం, ఏది బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభలు పెడతామని చెప్పి ఎటుపోయింది మీ సభ? అప్పుడు వర్షం వచ్చిందని ఆపిరు, మరి ఇప్పుడేమైంది?
బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో సభ పెడుతున్నాం, పరిశీలన అయిపోయింది అని చెప్పి ఏమైంది మీ సభ? అవి మన కోసం పెట్టారు సభలు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పెడతారు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ దొంగల ముఠా పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ అగ్రవర్ణ పార్టీలు, ఈ పార్టీలు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయాయి. ఇవి బీసీల రక్తం దాగేటువంటి పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 2028లో మీ పార్టీలకు తలగోరి బట్టేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా పడుతుంది. ఈ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా మీ రాజకీయ సమాధి గడతాడు. ఈ తెలంగాణ రాష్ట్ర సింహాసనం పైన ఖచ్చితంగా బీసీలను కూర్చుండబెట్టేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా నువ్వు జై ఇవాళ నిజంగా దమ్ముంటే నేను సవాల్ విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వానికి నీకు దమ్ముంటే కులగణన లెక్కలు ఇవాళ బయటపెట్టు, ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి బయటపెట్టు నీకు దమ్ముంటే. సో ఆ దమ్ము కూడా లేదనుకో, ఒక శాసన మండలి సభ్యుడిగా నేను అడిగిన కదా కులగణన లెక్కలు ఇమ్మని, ఇప్పటిదాకా ఇస్తలేవు కదా కనీసం గవ్వనిప్పి. మీకు దమ్ము లేదు, పిరికోళ్ళు మీరేమి చేయలేరు. మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది లేదు, సచ్చేది లేదు. కేవలం మీరు దులుపుకొని బతికేతందుకు తప్ప దేనికోసం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటిపోయిన చేను లెక్క చేసిర్రు. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరికీ సమాన హక్కులు దక్కాలి, ప్రజలందరికీ భూములు ఉండాలి, ప్రజలందరికీ మంచి జరగాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. అందుకోసమే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉన్నటువంటి కార్యకర్తలారా, బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు బీఫామ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ కాడ్ నుంచి మీరు గాంధీ భవన్ మెట్ల కాడనో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడనో, దొరలు పెత్తందారుల ఇండ్ల కాడనో బిచ్చబడుకొని బీఫాములు తెచ్చుకోవాల్సిన పని లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీఫాములు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఎన్నికల్లో నిలబడండి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది, తెలంగాణ బీసీ సమాజాన్ని అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, అలాగే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం కోసం ఈ లింకును ఫాలో కండి. మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 98665524 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి, మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళ